రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుల ఇండ్ల ముందు ధర్నా చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 17, 18 వార్డుల్లో కొనసాగుతున్న సర్ ఓటర్ సవరణ ప్రక్రియను పరిశీలించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజాపాలన ప్రభుత్వం నేటి నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తోందని, ప్రతిపక్షాలు మేమేదో జాప్యం చేస్తున్నామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు మొత్తం జమ చేయడానికి 4-5 నెలల కాలం పట్టిందని, వారు 10 ఏళ్ల కాలంలో రైతులకు మొత్తం 72,000 కోట్ల రూపాయలు ఇస్తే 3 నెలల్లో 28,000 కోట్ల రూపాయలు రైతాంగానికి ఇచ్చామని పేర్కొన్నారు. రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మీరు ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాని మీద ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ఇక్కడ ఒక అంశం ఎరువులకు సంబంధించి, ఎరువులు అనేటువంటిది దయచేసి రైతులు కూడా ఆలోచన చేయాలి. పూర్తిగా ఎరువుల తయారీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ దేశంలోనే ఏ రాష్ట్రం ఎరువులు తయారు చేసుకోదు. ఎరువుల శాఖ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ అనేది. సో వాళ్ళు తయారు చేసేది వాళ్ళే, సరఫరా చేసేది వాళ్ళే. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సరఫరాలు తగ్గించి అలా 2 రకాలు, ఒకటేమో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి సతాయించాలనేది ఒకటి, రెండోది ఎరువుల శాతాన్ని తక్కువ వాడి మందు పువ్వు తినద్దు, మందులకు సంబంధించినటువంటి ప్రభావితం కావద్దు అనే దాని మీద 2 ఆలోచన కూడా అందులో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నేను మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటుగా మేమందరం కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. తప్పకుండా ఎరువుల సరఫరా భారతీయ జనతా పార్టీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తయారు చేసేటువంటి ఎరువులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి కూడా మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఎరువులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నది. ఎవరు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు పోయి కొట్లాడి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. పోయి వచ్చేసారి మాదే అధికారం అనేటువంటి మీరు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల కొరత విషయంలో కూడా మీకు బాధ్యత లేదని అడుగుతాను. ఇవాళ ఈ ఎరువుల కొరత ఇక్కడ ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటి ముందు ధర్నా చేస్తాం. బాధ్యత వహించండి, మీ నాయకత్వం మీద ఒత్తిడి తేండి. ఇది పూర్తిగా తయారీ అందరికీ తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. ఎరువులు రాష్ట్రాలలో ఉత్పత్తి కావు, తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. సరఫరా కూడా పూర్తిగా ఎరువుల సరఫరా అంతా కూడా కేంద్ర ప్రభుత్వందే, ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఈ సరఫరా విషయంలో ఎక్కడ కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేయకుండా, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపెట్టకుండా, నిధులలో వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల అపహాస్యం చేయడము ఇది అలవాటుగా మారిపోయినటువంటి సందర్భంలో